హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. దేవుడి దయ వల్ల మీరు కూడా అందరూ మంచిగా ఉండాలి. అందరూ ఆరోగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను ఎక్కడికి వచ్చినో చూడండి, మీకు ఎంత అందమైన తోట చూపిస్తున్నో చూడండి. బంతిపూలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. అసలు చూస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. అంత అందంగా ఉంది తోట. అసలు ఇంతకుముందు కూడా మనకి ఛానల్లో చామంతి పూల తోట చూపించిన నేను, ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా ఇప్పుడు బంతిపూల తోట అనమాట. నిజంగా చెప్తున్నా, అసలు ఈ తోట చూస్తుంటే పిచ్చిలేస్తుంది అనమాట. కళ్ళు ఇట్లా చెదిరిపోయేటట్టు ఉందన్నమాట, అంత బాగుంది. అంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది తోటలో తిరుగుతున్నంతసేపు. ఎప్పుడైనా మనకి నేచర్ని ఎంత లవ్ చేస్తామో అది కూడా మనల్ని అంత లవ్ చేస్తుంది. డాగ్స్ అయినా ఎనిమల్స్ అయినా ఏవైనా కూడా మనం ఎంత ప్రేమగా చూస్తామో అవి కూడా అంత ప్రేమ చూపిస్తాయి అన్నమాట. నేచర్ గురించి అసలు నేచర్ని లవ్ చేస్తేనే దాని ఫీలింగ్ తెలుస్తుంది. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయాలి మీకు ఈ తోట ఎట్లా అనిపించిందో. ఇంకా చూడండి, అసలు ఎంత బాగుందో, పచ్చగా ఏదో పసుపు రుద్దినట్టే ఉంది ఎక్కడ చూసినా కూడా. మధ్య మధ్యలో అక్కడ ఆరెంజ్ కలర్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా కాసేపు అయితే. మా అమ్మకైతే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ ఇవి బంతిపూలు. ఇప్పటికీ కూడా పెట్టుకుంటుంది అనమాట ఆమె బంతిపూలు. ఎక్కడైనా కనిపించినా లేకపోతే ఏదైనా పూల షాప్కి వెళ్ళినా అక్కడ బంతిపూలు ఉంటాయి కదా, అందులో మంచిగా చెండు ఉంటాయి కదా, అది తీసుకొని పెట్టుకుంటుంది. ఆమెకు అంత ఇష్టం బంతిపూలు అంటే. మా చిన్నప్పుడు కూడా వేరే పూలు ఏమి ఉండకపోతుండే, అంటే మల్లెపూలు కనకాంబరాలు అప్పుడంతా దొరకకపోతుండే అనమాట ఊర్లల్లో. అప్పుడు బంతిపూలు ఇంకా మందారం పూలే ఫేమస్ అనమాట. బంతిపూలు ఇంకా దసరా వచ్చిందంటే ఇంకా బంతిపూలు మంచిగా తెంపుకొచ్చుకొని ఆ 2 కలర్లు తెచ్చుకునేది, ఆరెంజ్ ఎల్లో తెచ్చుకొని మంచిగా మాల కట్టుకొని పెట్టుకునేది అనమాట. నెత్తికి ఇంత లావు అయ్యేది అవి మాల కట్టి పెట్టుకుంటే. అంత ఓదన్న ఉండేది, జుట్లేమో గిత్త ఉండేది. అయినా కూడా పెట్టుకునేది అనమాట. అవి ఊడి కింద పడేది పెట్టుకుంటే, మళ్ళీ పెట్టుకునేది. కానీ దాంట్లో మాత్రం వదలకపోయేది అనమాట, అవి వాడిపోయిన దాకా. ఇంకా బంతిపూలు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు పెట్టుకున్నాం అనుకో, ఈరోజు పెట్టుకుంటే మళ్ళీ నైట్ తీసి ఊర్లల్లో ఇట్లా బట్టలారేసే తీగలు దండాలు ఉంటాయి కదా, దానికి పిన్నిస్ తోటి అట్లనే కుచ్చి మళ్ళీ పొద్దుగాలు వేసి మళ్ళీ పెట్టుకునేది. అవి వాడిపోకుండా అట్లనే ఉంటాయి కదా, మళ్ళీ పెట్టుకునేది. కొంచెం కొంచెం వాడిపోయినా పెట్టుకునేది అనమాట. అట్లా 1 రోజు 2 రోజులు పెట్టుకునేది అనమాట. అంత ఇష్టం ఉండేది పూలు అంటే. ఇంకా పెద్దగా అయినాక అన్నీ పోయినాయి. హైదరాబాద్లో పూలు పెట్టుకుంటే కూడా నేరంలాగా అయిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో బంతిపూలు. నాకైతే మస్తు అనిపిస్తుంది, మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. మన తెలంగాణలో బంతిపూలు అంటే దసరా, దీపావళి, దీపాలకి మంచిగా నోములు చేస్తారు కదా, నోములు చేసినప్పుడు మస్తు ఖర్చు అవుతాయి బంతిపూలు. ఇంకా దసరాకి కూడా నవరాత్రులు బొడ్డెమ్మలు అవి ఇవి చేస్తారు కదా, దసరా కూడా మస్తు ఖర్చు అవుతాయి. మన తెలంగాణలో ఆ 2 పండుగలకి బంతిపూలు పిచ్చి పిచ్చిగా ఖర్చు అయిపోతాయి. మస్తు తోటలు వేసిన వాళ్ళకైతే మస్తు గిరాకీ అనమాట. అప్పుడు మీకు ఈ తోట చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఎట్లా ఫీలింగ్ ఎట్లుంది మీకు? అసలు ఏ కలర్ పూలు నచ్చినాయి? ఆరెంజ్, ఎల్లోలా? నాకైతే ఎల్లో మాత్రం బీభత్సంగా నచ్చినాయి అనమాట. మీకు ఏ కలర్ నచ్చినాయో కూడా చెప్పండి. ఇందులో ఇంకొకటి చిన్నవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ పూలు, బంతిపూలు. దాంట్లోనే తుర్కబంతి పూలు అని అంటారు. ఎక్కడైనా కనిపిస్తే చూపిద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకా ఎక్కడ కనపడలేదు. కనిపిస్తే మీకు తప్పకుండా చూపిస్తా. చూడండి అసలు మీకు అంటే చిన్నప్పుడు మెమరీస్ ఇట్లా నాలాగా గుర్తుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ పూలను చూసినమ్మడే? నాకైతే చిన్నప్పుడు ఇవి పెట్టుకొని పండుగలకు కానీ లేకపోతే ఇదేంది జెండా వందనం వస్తే బాడికి పెట్టుకపోడు, ఇవన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఈ తోట చూడంగానే. చామంతి తోట వీడియో కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. చాలా మంచి తోట చూపించిన. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మీ వంతు సాయం చేయండి, చిన్న చెయ్యి అందించండి నన్ను పైకి తీసుకురావడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగానే సపోర్ట్ చేస్తారు, ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు హెల్త్ బాగుండదు కాబట్టి దీని మీదనే డిపెండ్ అయి ఉన్నా. నేను ప్రతి వీడియోలో అడుగుతున్నా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అని. అంటే అందరి పరిస్థితి నాకు తెలియదు, నాదైతే చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. నెలకి 5 నుంచి 6 వేలు మందులకే అవుతాయి ఫ్రెండ్స్. నాకు వేరే బయట వెళ్ళి పని చేయనీకి కూడా శక్తి లేదు.
ఇంకా నాకు యూట్యూబ్ ఆధారము అని అనిపించింది అనమాట. అంతకుముందు చెప్పకపోతుండే నేను ఎప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి అని అడగలేదు. కానీ మీరందరూ చాలా బాగా అర్థం చేసుకున్నారు. మంచిగా అంటే ఇప్పటివరకు నాకు ఒక నెగిటివ్ కామెంట్ రాలేదు. చాలా బాగా హెల్ప్ చేస్తుర్రు. మంచిగా అంటే ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా మాట్లాడకండి, అట్లా మాట్లాడకండి అని చాలామంది సజెషన్స్ కూడా ఇస్తుర్రు. అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా నేను. ఎందుకంటే కరెక్షన్స్ చేసుకోవడానికి మంచిగా నాకు ఛాన్స్ కూడా ఇస్తారు అనమాట. మీ సలహాలు సూచనలతోటి నేను ఇంకా ముందుకు వెళ్తా. ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.